ప్రణాళిక మనం కలిగి ఉండాలన్నది దేవుని చిత్తం. ఇక్కడ నెహెమ్యా కాలంలో ఇశ్రాయేలీయులంట అన్యజనులందరిలో నుండి ప్రత్యేకించబడిన వారై నిలవబడ్డారు అని రాయబడింది. నా ప్రియ దేవుని బిడ్డారా, నేను మరలా చెప్తున్నాను కనుక మన ఆత్మీయ జీవితంలో ఒక ప్రత్యేకమైనటువంటి భక్తి జీవితం మనం కలిగి లేకపోతే, సాధారణముగా అందరిలా మనం కలిగి ఉంటే అది ప్రయోజనకరం కాదు. కనుక మరి ఇక్కడ మన మాటలో, మన ఆలోచనలో, మన ఉద్దేశాలు, మన ప్రార్థనలో, మన భక్తి జీవితంలో, మన యథార్థతలో, పరిశుద్ధతలో ఒక ప్రత్యేకత మనం కలిగిన వారిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రభు ఇష్టపడతారు, ప్రభు అంగీకరిస్తారు. అటు వారిని ఆయన ఆనందించేవాడై ఉన్నాడు అని జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. కాబట్టి ఇంకా ఏం చేస్తా ఉన్నారు వీళ్ళు? మరలా చదువుదాం. ఇశ్రాయేలీయులు అన్యజనులందరిలో నుండి ప్రత్యేకించబడిన వారై నిలవబడి తమ పితరుల పాపములను ఒప్పుకొనిరి. ప్రియ దేవుడు వింటారు, గమనించండి. వారు పాపములు ఒప్పుకొచ్చున్నారు. నేను అంటాను, ప్రార్థన మొదలు పెట్టినప్పుడు